నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను తయ సీడ్స్లో గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ మనం పెద్దపల్లి జిల్లా హనుమంతునిపేట గ్రామంలో ఉన్నాం. మనం వీరజ్ అనే వెరైటీ షాంపిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతు అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్న మీ పేరు? పూదర్ శ్రీనివాస్. ఓకే అన్న, మీకు షాంపిల్ పెట్టారు కదా వీరజ్ అనే వెరైటీ, మీకు ఎట్లా అనిపించింది? దీనికి కలరు సైజు మాత్రం మంచిగా ఉంది, వేరే వాటి తోటి పోల్చితే ఇదే బాగుంది. ఓకే, మీకు తెంపడానికి కటింగ్ తెంపడానికి కూడా కొంచెం ఈజీగా ఉంది. మిగతాయి కొంచెం హార్డ్ వస్తున్నాయి, కొద్దిగా. మీరు వేరే వెరైటీలు ఏమేమి పెట్టారన్న? దేవసేన, సారాంశ్, ఓకే, విఎన్ఆర్. అంటే ఇప్పుడు మీరు ఈ వెరైటీ అన్నిటికంటే ఇప్పుడు ఇదైతే బాగుంది. ఓకే, కటింగ్ విషయంలో కూడా సైడ్ బ్రాంచ్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. దీనికి మేజర్ మనకు బెండల ఈల్డింగ్ రావాలంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావాలి. సైడ్ బ్రాంచెస్ నుంచి కటింగ్ కూడా ఈజీ ఉందా? మీకు ఎట్లుంది? సైడ్ బ్రాంచ్ల తోటి కూడా మంచిగా కటింగ్ ఈజీగా ఉంది. ఓకే, మీకు ఆ వెరైటీల కంటే చూసుకుంటే ఈ వెరైటీ ఇది ఏ విధంగా అనిపిస్తుంది? ఇదే చాలా బాగుంది. ఓకే, మీరు ఇప్పుడు దాదాపు మార్కెట్కి తీసుకెళ్తారు కదా, మార్కెట్కి తీసుకుపోయిన తర్వాత కొనేవాళ్ళు ఈ వెరైటీని లైక్ చేస్తున్నారా? ఏమంటున్నారు? ఇట్లుంటేనే కాయలు ముందు లేస్తాను. ఓకే, సైజు, కలరు అన్ని విధాలు మీకు. అంటే పెస్ట్ కంట్రోల్ కూడా మీకు ఏ విధంగా అవుతుంది? కంట్రోల్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్స్ మిగతా వెరైటీ కంటే చూసుకుంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇది తొందరగా కవర్ అవుతుంది. ఓవరాల్గా మీరు ఆ వెరైటీల కంటే చూసుకుంటే మీకు ఈ వెరైటీ అయితే ఇప్పటి వరకు అయితే పర్ఫెక్ట్ ఉంది. ఓకే, ఈల్డింగ్ పరంగా కానీ చెట్టు సైజ్ మంచిగా ఇట్లా జిబ్బు లేకుండా, ఈజీగా దోమ కూడా ఎక్కువ లేకుండా. ఓకే, మీకు దాదాపు కటింగ్ డే బై డే తెంపుతుర్రా? డే బై డే. ఓకే, మీకు అంటే కటింగ్ పరంగా చూసుకుంటే తెంపేటప్పుడు కొందరికి ముల పెట్టడం కొంచెం అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి కొంచెం తక్కువ ఉంటుంది, దానికి దీనికి తేడా ఉంది. కటింగ్ మాత్రం చాలా ఈజీ ఉంది, చాలా బాగుంది. షైనింగ్ కానీ కలర్ కానీ ఏ విధంగా కూడా ప్రాబ్లం లేదు. సైజ్ ఇట్లనే ఉండాలి. మిగతా వాటి చూస్తే కొంచెం అవి దొడ్డు, కొంచెం వంకర అట్లుంటాయి. ఓకే, ఒక 100% ఇది మనం పెట్టుకోవాల్సిన వెరైటీ. ఇట్లుంటేనే కొనే వాళ్ళకు కొంచెం ఆకర్షణగా ఉంటుంది. ఓకే, వీరజ్ అనే వెరైటీ అనేది మీరు పెట్టింది. దాదాపు ఈ ఏరియాలో మనం లాస్ట్ ఇయర్ కూడా షాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు దాదాపు ఇది మన టీరామా సీడ్స్ పెద్దపల్లి శ్రీధరన్ ఇచ్చినాం. మీ శ్రీధరన్ దగ్గర నుంచి మీకు ఇవ్వడం జరిగింది. మీకు అంటే దాదాపు నెక్స్ట్ వచ్చే సీజన్లో మీరు ఎంత వేయగలుగుతున్నారు దీన్ని? ఎకరం పెట్టాలనుకుంటున్నాను. ఓకే, సరే అండి, వేయండి అన్న. మిగతా వాళ్ళ ఈ వెరైటీ గురించి కూడా మిగతా వాళ్ళకి చెప్పండి, చాలా బాగుంటుంది. మీరు లైవ్లో చూసి ఉంటారు. ఇక్కడ వేరే రైతు కూడా ఉన్నాడు, అతన్ని అడిగి మన ఒపీనియన్ తెలుసుకుందాం. అన్న మీ పేరు? శేఖర్. ఓకే అన్న, మీరు కూడా తోటేసారు కదా, ఆ వెరైటీకి చూసుకుంటే ఆ వెరైటీకి ఈ వెరైటీకి మీకు ఏం తేడా, ఏమి అబ్జర్వ్ చేసారు మీరు? ఇది పోల్చుకుంటే ఈ చలికాలం వేరే వెరైటీ పెడితే బూడిద రోగం వచ్చుడు. ఓకే, ఇట్లా పచ్చగా నీట్గా మంచిగా. ఇప్పుడు మెత్తగా ఉన్నది. వర్షాకాలం తోట లీఫ్ కూడా మంచిగా మృదువు ఉంది. ఓకే, చలికాలం. ఓకే, సైజ్ ఎట్లుంది? సైజ్ కానీ కలర్ కానీ మంచిగా మామూలుగా మంచిగా ఉంది. ఓకే, అతిగా పెద్దగా లేదు. ఓకే, ఇది మార్కెటింగ్ అనుకూలంగా. ఓకే, బాగుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇరవడానికి కూడా ఇది మంచిగా ఎరుగుతుంది. ఓకే, మీరు ఇప్పుడు తెంపి చూసారు కదా మిగతా వెరైటీ ఆన్లైన్లో? ఓకే, చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.